ఫిబ్రవరి 7 నుంచి భారత్ శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ 2026 కోసం సర్వం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న సిరీస్ ను ఈ మెగా టోర్నీకి రిహార్సల్ గా ఉపయోగిస్తోంది. వరుస విజయాలతో జోరు మీదున్న భారత్ సెమీఫైనల్ కు చేరుకోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నప్పటికీ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం జట్టు కూర్పు విషయంలో కొన్ని కీలక సవాళ్లను లేవనెత్తారు. ముఖ్యంగా స్పెషలిస్ట్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలను తుది జట్టులో సర్దుబాటు చేయడం మేనేజ్మెంట్ కు పెద్ద తలనొప్పిగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది కాలంగా అక్షర్ పటేల్ తో కలిసి ఈ స్పిన్ త్రయం అద్భుత ప్రదర్శన చేస్తోందని, అయితే పిచ్ పరిస్థితులను బట్టి ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలా లేదా ఒక సీమర్ ను తగ్గించి రిస్క్ తీసుకోవాలా అన్నది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని రోహిత్ వివరించారు. సమతూకం దెబ్బతినకుండా పటిష్టమైన ప్లేయింగ్ 11 ను ఎంచుకోవడం ఈ ప్రపంచ కప్ లో భారత విజయానికి ప్రాథమిక సూత్రమని ఆయన విశ్లేషించారు. మరోవైపు ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో భారత ఉపఖండంలో మ్యాచ్లు జరగనున్న నేపథ్యంలో మంచు అంశం ఫలితాలను శాసించే అవకాశం ఉందని రోహిత్ హెచ్చరించారు. ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్ లో మంచు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని, ఇది ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసే జట్టుకు సవాలుగా మారుతుందని పేర్కొన్నారు. ముంబై వంటి నగరాల్లో చలి తక్కువగా ఉన్నప్పటికీ రాత్రి సమయాల్లో మంచు కురవడం వల్ల బంతిపై పట్టు కోల్పోయే ప్రమాదం ఉంటుందని, ఇది స్పిన్నర్లకు మరింత ఇబ్బందికరమని ఆయన చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి చివరిలో ఈ ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున టాస్ గెలవడం మరియు పరిస్థితులను త్వరగా అలవాటు పడడంపై ఆటగాళ్లు దృష్టి సారించాలని సూచించారు. ఈ టెక్నికల్ అంశాలతో పాటు వ్యూహాత్మక మార్పులను సమర్థవంతంగా అమలు చేస్తేనే భారత్ తన టైటిల్ను నిలబెట్టుకోగలదని హిట్మ్యాన్ స్పష్టం చేశారు. స్టేడియాల్లో మంచు ప్రభావాన్ని ఎదుర్కోవడానికి బౌలర్లు తడి బంతితో ప్రాక్టీస్ చేయడం వంటి ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమవడం ఈ టోర్నీలో అత్యంత కీలకం కానుంది.